బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అక్కడక్కడ ఈదురుగాలులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వానలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 12 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 55,892 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో వచ్చేసి 9,461 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 527.90 అడుగులు ఉంది. జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 55,892 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 9,461 క్యూసెక్లుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులుండగా ప్రస్తుతం నీటి మట్టం 527.90 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్